ముస్లింలు చాయ్ వాలాలు, పాన్ వాలాలు, పంక్చర్ వాలాలు, బండి వాలాలు అని చెప్తూ బద్నాం చేస్తూ టెర్రరిజం వైపు వెళ్తున్న వారు, విద్యార్హత లేని వాళ్ళు, నిరుపేదలు అని చెప్పి కుట్రలు చేయడం అయిపోయింది. ఇప్పుడు కొత్తగా దాన్ని జోడించుకుంటూ ఇంకో కుట్ర ఏమిటంటే డాక్టర్లు, ఎంబీబీఎస్లు, ఇంజనీర్లు తదితర పెద్ద ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళు కూడా టెర్రరిస్టులు అని చెప్పి ముద్ర వేసే సామాజిక మాధ్యమాల్లో ఆర్గనైజ్డ్ మసిపోసి మారేడుకాయ చేసి కుట్రలు గుడ్డగాల్చి మీది వేసే అనేవి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్న పట్టుబడ్డ డాక్టర్లు అని చెప్పి కంటిన్యూస్ గా ఏదైతే డాక్టర్ వృత్తినే బద్నాం చేసే కుట్ర ఏదైతే చేస్తున్నారో మీరు చెప్తారు, ఏమండి మేము ముస్లింలందరికీ చెప్పట్లేదు, ముస్లిం సమాజం మొత్తాన్ని చెప్పట్లేదు, ఎవరు దొరికిన వాళ్ళని అంటున్నాం అంటే ఆ దొరికిన వాళ్ళు కూడా పూర్తిగా రుజువై సమాజం ముందు జరుగుతుందా అంటే అది కూడా కాదు. విచారణ జరుగుతున్నాయి, వాస్తవాలు బయటకు వచ్చే ఉన్నాయి. ఎన్ఐఏ, ఐబీ, రా మరియు ఏటీఎస్ వాళ్ళ విచారణలు ఉంటాయో చాలా సుదీర్ఘంగా సాగుతాయి. దాని గురించి మనం సామాజిక మాధ్యమాల్లో ఏం పడితే అది ఏదైతే హిందుత్వ పేజీలు కానీ, ఇస్లామైజేషన్ కానీ లేదా ఇంకే ఇతరులు వేసే ఆరోపణలు లేదా పోస్టింగ్లు ఉన్నాయో వాటిని అన్నిటిని నమ్మేసి అదే నిజం అని చెప్పి 24 గంటలు విష ప్రచారం ఏదైతే ముస్లిం సమాజం మీద, ముస్లిం కుల మతం ఆధారంగా జరుగుతుందో దాన్ని మొట్టమొదట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది చాలా గర్హనీయం, ఖండనీయం. ఇది చాలా మానవ విలువలకు, మానవత్వం కూడా సిగ్గుతో తలదించుకునే విధంగా ఈ పోస్టింగ్స్ ఉంటున్నాయనేది మీరు గ్రహించాలి. ఇది ముస్లిం సమాజానికి కూడా చెప్తున్నాను, మనం కూడా భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన దాన్ని తప్పుగానే ఖండించండి, తప్పును వెనకేసుకొని అస్సలు రాకండి. ఇటువంటి వాటి ఎక్కడెక్కడైతే తప్పు జరుగుతున్నాయో ఆ తప్పులను మనం కూడా, తప్పు చేసిన వాడు ఉంటే వాడిని తప్పనే చెప్పాలి కానీ పూర్తి సమాజాన్ని నిందిస్తున్నప్పుడు మనం వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. మనం కూడా బయటికి వచ్చి పూర్తి సమాజాన్ని, ముస్లిం మతాన్ని, కులాన్ని తప్పుగా చూపించడం అనేది అది తప్పు అని మనం రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా మరియు శాస్త్రీయంగా ఖండించాల్సిన అవసరం సామాజిక మాధ్యమాల పరంగా ఉంది.